కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ ముగిసింది. చెప్పాల్సింది చెప్పారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పార్టీ పెద్దలతో జరుగుతున్న విషయం వివరించినట్లు చెప్పారు. ఇక సమస్యను పార్టీ పెద్దలు సెటిల్ చేస్తారని కొండా సురేఖ తెలిపారు. హైకమాండ్పై నమ్మకం ఉందని, భారం వాళ్ళకే వదిలివేస్తున్నారని కొండా సురేఖ అన్నారు. సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని మంత్రి కొండా సురేఖకి హామీ ఇచ్చినట్లు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని కొండా సురేఖ హామీ ఇచ్చినట్లు వివరించారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రైట్, మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యవహారం అయితే అటు టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి అయితే వెళ్ళింది. దీనిపై పెద్దలు, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు అయితే మాత్రం ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నాకు శిరోధార్యం అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మంత్రి కొండా సురేఖ ఇష్యూ ఏదైతే కుదిరిగా కొనసాగింది, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూపై అటు మంత్రులు అలాగే పార్టీ అంతా కూడా ఏదైతే దానికి సంబంధించిన ఇష్యూపై మాట్లాడుతూనే వచ్చారో, అయితే ఈ రోజు సాయంత్రం ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర విధాల ఇన్ఛార్జ్ తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. భేటీ సుదీర్ఘంగా కూడా కొనసాగింది. సుమారు 2 గంటల పాటు కూడా ఏదైతే వీరిద్దరు భేటీ సాగింది. అయితే పార్టీలో ఉన్నటువంటి సమస్యలను, ఇబ్బందులను, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ని ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా మీనాక్షి నటరాజన్కి పీసీసీ చీఫ్ కి వివరించానని చెప్పి ఏదైతే కొండా సురేఖ మాట్లాడుతూ కూడా తెలిపారు. అయితే పూర్తి బాధ్యత వారికి వదిలేశాను. అయితే పార్టీ పెద్దలు ఎలా చెబితే అలా వింటాను, వారి ఆదేశాలను అనుసరిస్తాను అని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖ చెప్పారు. అయితే ఇక బాధ్యత అంతా వారి మీదే ఉందని కూడా చాలా స్పష్టంగా కొండా సురేఖ మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక పీసీసీ చీఫ్ తో మనం ఫోన్ లో మాట్లాడిన సమయంలో పీసీసీ చీఫ్ కూడా కొండా సురేఖ చెప్పాల్సిందంతా కూడా చెప్పేశారు. అయితే మేము కూడా హామీ ఇచ్చాము, మా పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మేము సీఎం దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పూర్తి వివరాలను వాళ్ళకి తెలియజేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అప్పటివరకు మీరు కొంత సైలెంట్ గా ఉండాలని చెప్పి కూడా ఏదైతే కొండా సురేఖకు ఏదైతే పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపినట్టు కూడా ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలపడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా కూడా నిన్నటి నుంచి కూడా ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టీ కప్ లో తుఫాన్ లాని వ్యవహారం అంతా ఉంటుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే కొండా సురేఖ సుష్మిత చేసినట్టు వ్యాఖ్యలపై ఈ రోజు అంతా కూడా ఉదయం నుంచి కూడా హాట్ టాపిక్ గా అదే కొనసాగుతుంది. ఏమవుతుందో అని చెప్పి కూడా అందరూ భావించారు. ఎందుకంటే కొండా సురేఖ ప్రభుత్వ వాహనాన్ని కూడా ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కూడా ఉపయోగించకుండానే బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లి డిప్యూటీ సీఎం ప్రజాభవన్ లో వెళ్లి కలిసి మాట్లాడి నేరుగా అటు నుంచి కూతురుతోనే ఏదైతే ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. సో ఈ వివరంతో ఏమవుతుందో అని చెప్పి అందరూ కూడా ఏదైతే ఆసక్తి ఏదైతే ఉత్కంఠ నెలకొందో దానికి ఏదైతే తెరపడింది. అయితే దీనికి సంబంధించిన ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ చేతిలో, హైకమాండ్ చేతిలో, సీఎం చేతిలో ఉంది. సో సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం, ఈ ఇష్యూని ఓవర్కమ్ చేస్తాం, ఈ కుటుంబంలో కుటుంబంలో కూర్చొని పరిష్కరిస్తామని చెప్పి కూడా ఏదైతే పీసీసీ చీఫ్ కూడా ఇంతకు ముందే ఏదైతే ఫోన్ లో మాట్లాడినప్పుడు తెలపడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా మరి ఈ ఇష్యూపై ఎలాంటి రియాక్షన్ సీఎం నుంచి ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుష్మిత చేసినటువంటి కామెంట్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా పదే వాడుకుంటూ రావడం కూడా జరిగింది. అలాగే ఈ ఇష్యూని ఇప్పటితో వదిలేయకుండా ఏదైతే మొదటి నుంచి కూడా పొంగులేటికి సంబంధించిన ఇష్యూ నడుస్తున్నప్పటి నుంచి కూడా ఈ ఇష్యూ డ్రాగ్ అవుతూనే వస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ మరి సీఎం పెడతారా, ఎలా పెడతారు, పెడితే కూడా ఎవరిని బుజ్జగిస్తారు, అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యను పూర్తిగా అందరు ఎమ్మెల్యేలతో, అక్కడ ఉన్నటువంటి మంత్రులతో కూర్చోబెట్టి మాట్లాడతారా, ఎలా సెటిల్ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే నెలకొంది.